దేవుడా 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 ఇంకా 10 తర్వాత ఇలా ఉంటది అన్నమాట నైట్ పోక్రా. ఇదంతా డ్యాన్స్ ఫ్లోర్, ఇక్కడ డ్యాన్స్ చేస్తారు అనమాట. ఆ పైన డీజే పెడతారు. ఒక్కసారి ముందుకెళ్ళి ఇక్కడ లోకల్స్ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఇల్లు అనేది చూద్దాం కొంచెం అలా. ఇవ్వండి ఇది, ఇవ్వండి వాళ్ళ ఇల్లు చూడండి. ఇంకా ఇవన్నీ రెస్టారెంట్లు ఇవే ఉన్నాయి ఇక్కడ. ఈ లోకల్స్వి ఇంకేవండి. ఇక్కడ ఎవరో ఇట్లా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఒకవేళ మీరు ఇక్కడ పైకి వచ్చి స్టే చేయాలనుకున్నా సరే మీకు ఇక్కడ హోటల్స్ రిసార్ట్స్ అయితే బోల్డ్ అని ఉంటాయి. కాస్ట్ కూడా వచ్చేసి ఇంకా 1000 నేపాల్ నుంచి 1500 నేపాల్ నుంచి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. చివరి దాకా అయితే వచ్చేసా, కానీ నాకు ఇంక ఇక్కడ ఇల్లు ఏం కనిపించట్లా. ఇక్కడ ఏదో ఉంది కానీ అదేదో మరి అదిగోండి. ఇంకా అక్కడంతా వాళ్ళు పంట పండించుకుంటారు. ట్రై చేసా, నాకైతే ఏం కనిపించలా. అటు వెళ్తే మొత్తం కూడా ఈ షాప్స్ రెస్టారెంట్స్ ఇవే ఉన్నాయి, హోటల్స్ ఇవే ఉన్నాయి. మనం అయితే ఇంక వెళ్ళిపోదాం. ఏం చేద్దాం, ఇంకెక్కడన్నా నెక్స్ట్ ఇంకా వేరే దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ ఏమన్నా ఉంటే సో లోకల్స్ వాళ్ళ ఇల్లులో వాళ్ళ జీవన విధానం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే టైం చూసుకుంటే మీకు 5 అవుతుంది. సో 6 లోపు మనం అయితే కేబుల్ కార్ ఎక్కేయాలన్నమాట. 6 తర్వాత క్లోజ్ అయిపోద్ది. కేబుల్ కార్ దగ్గరికి వచ్చేసాం. చేయాలనుకుంటే ఇక్కడ ఇదిగోండి ఆ సైకిల్, అలా సైక్లింగ్ అనమాట. మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసా. మన లిఫ్ట్ అయితే వచ్చేసింది. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళమ్మా. క్లోజ్ అయింది. ఇప్పుడే నేను కిందకు వస్తుంటే తెలుగు పోలేగా కిందకు వస్తుంటే మీ పేరు? आपका नाम? విష్ణు సార్ అనేది మనకు కలిసాడు అనమాట. కిందకు వస్తుంటే వీళ్ళు ఏంటంటే మన ఇండియా. आप किधर रहते? आप किधर से? यही वाला रिसोर्ट है हमारा. आपका रिसोर्ट है. आप किधर से? आप लोकल वाला? లోకల్ మే జనక్పూర్ से. అంటే నేపాల్ నుంచి సార్ కూడా. సో వాళ్ళైతే ఇక్కడ మనకి సారంకోట్ లో రిసార్ట్ అనేది రన్ చేస్తున్నారు. ఇదిగోండి నాకైతే ఇచ్చారు ఒకటి. సో మీరు ఎవరైనా వస్తే రిసార్ట్ కా నామ్ క్యా హై? నయా గావ్ అంటండి. సో మీరు ఎవరైనా వస్తే నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తున్నా. సో సార్ ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? अच्छा धन्यवाद. नमस्कार. अच्छा సో ఇప్పుడు నేను ఇదిగోండి మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఆ స్వింగ్ అంటారంట దీన్ని. దీనికైతే ఒక టికెట్ అయితే తీసుకున్నా. నాకు వచ్చేసి 500 నేపాలీ రూపాయలు అయితే పడింది. మీకు ఎంత అనేది నేను స్క్రీన్ పైన ఇస్తున్నా. మ్యాటర్ ఏంటంటే నాకు ఇది ఫస్ట్ టైం. నాకు అసలే ఈ హైట్లు అన్నీ ఇవి చాలా భయం. మీకు నిన్న చెప్పాను కదా, ఎక్కడ మనం డ్రీమ్ సిటీ, నిన్న బస్సులో తిరిగేటప్పుడు డ్రీమ్ సిటీ దగ్గర, రేపు మనం ఇంకో దగ్గరికి వెళ్తాం, అక్కడ కుదిరితే ఒక యాక్టివిటీ ట్రై చేద్దాం అని చెప్పా కదా. సో ఇప్పుడు మీకు చూపించడం కోసం నేనైతే ఇది ఒక యాక్టివిటీ ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. నాకైతే మామూలు భయం కాదు. ఓకేనా? ఇంక ట్రై చేసేద్దాం. సేఫ్టీ కోసం హెల్మెట్ అయితే పెడుతున్నారు. సేఫ్ అయినా బాయ్? సేఫ్. ఎక్కడ కూర్చుంటా అని అడుగుతున్నాడు. ఇప్పుడు తలవాడు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఉంది, ఎక్కడ కూర్చున్నా ఒకటే. ఇవన్నీ నేను ఇంత పైకి వెళ్తుంది ఏంటండి? ఏ తేడాగా ఉంది. నాయనో బై సేఫ్ అయినా? దేవుడా అరే నాయనో, అమ్మో నాయనో, అమ్మా
बहुत डर रहा है यहाँ भाई. మామూలుగా లేదండి ఇదైతే. ఒక్కసారిగా నా గుండె అయితే జారి చేతిలోకి వచ్చినట్టు అయిపోయింది ఆ పరిస్థితి. జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఇది. అమ్మా ఇప్పుడే అయిపోయిందండి. చూసారుగా, నాకైతే ఇంకా నా బాడీ మొత్తం షోర్ వచ్చేస్తుంది. మరి నాయన మొత్తం మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ఒకసారిగా జారిపోయినట్టుంది నా పరిస్థితి. అంత పైనుండి అదిగోండి, ఆ పైనుండి ఒక్కసారి వదులుతాడు. ఆ ఫస్ట్ టైం వదిలినప్పుడు అయితే ఉంటుందండి, అమ్మమ్మ ఇంకా నా పని అయిపోయింది అనుకున్నా నేనైతే. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఏముంది అమ్మ, మామూలుగా లేదు ఫీలింగ్ మాత్రం. అసలు ఫస్ట్ భయం వేసినా సరే తర్వాత చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు వస్తే ట్రై చేయండి. 500 అనమాట. ఓకే బాయ్. అచ్చా ధన్యవాద్. అచ్చా ఎక్స్పీరియన్స్ అయ్యి. ఇందాక మనతో పాటు కేబుల్ కార్లో వచ్చారు వీళ్ళు. సో వీళ్ళైతే ట్రై చేస్తున్నారు ఇప్పుడు మనల్ని చూసి. ఒకసారి చూద్దాం మన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. నాకైతే అయిపోయింది, ప్యాక్ అయిపోయాను నేను. మరి వీళ్ళు చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో. ఫస్ట్ అంత పైకి తీసుకెళ్లారు. మనం కూడా అంత పైకి వెళ్ళామండి. అమ్మో, నాయన వీళ్ళకి అసలు రియాక్షన్ లేదుగా. అలా अच्छा है ना, हम वेस्ट है उनको कंपेयर तो हम इतना परेशान हो गया. వాళ్ళు ఏందండి బాబు, నేనేమో అంత యాక్షన్ చేసా, వాళ్ళేమో ఎంత కూడా లేదు. మంచి ధైర్యం ఉంది వాళ్ళ. అయినా నాకు నార్మల్ వేయాలే భయం. మనం కుదర్సే మనం పోయి అంత పెద్దదాన్ని ట్రై చేసాం. అమ్మో, నాకు వాళ్ళంత లేదండి. నేనైతే అయిపోయాను అనుకోండి. ఏదైతేనే మీకు చూపించేసా. ఎలా అనిపించింది? ఈ కిందకి వెళ్ళిపోదాం. ఇప్పటికే 5:30 అవుతుంది టైం. లోపలికి వచ్చాక కూడా మళ్ళీ మన దగ్గర ఉన్న ఇదంటే నాగరే టికెట్ ఉంది కదా, ఈ టికెట్ని చూపిస్తే మనకు అక్కడ స్కాన్ చేసుకొని పంపిస్తారు అనమాట. సో మనమైతే కేబుల్ కార్ ఎక్కేసామండి. కిందకి వెళ్ళిపోదాం మనం. ఇవ్వండి ఇంకా సారంకోటికి బాయ్ చెప్పండి. ఒకటి సపరేట్గా చూడండి, ఏమైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేదా. అమ్మో, ఇటు నుంచి చూస్తుంటే భయంగానే ఉందండి. మీకు మ్యాక్సిమం ఇందులో ఉన్నాయి అన్నీ చూపించేసా. ఒక్క ఆరుతున్నో ఇంకేం చూపించలేదు మీకు. సన్ రైజు, సన్సెట్ ఇవి చూపించలేదు మీకు అంతే. ఆ మౌంటైన్స్ ఎందుకంటే మనం వెళ్ళాం కానీ లేవు, కానీ అన్నీ కవర్ చేసాం అనమాట మ్యాక్సిమం. మనం ఇప్పుడే బయటకి అయితే వచ్చేసాం. అదిగోండి అన్నపూర్ణ కేబుల్ స్టేషను. ఇప్పుడు ఏంటంటే నేను మీకు మార్నింగ్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వ్యాన్లో వెళ్దామని చెప్పా కదా. ఇప్పుడు ఏంటంటే వ్యాన్ అయితే సర్వీస్ అయితే ఉందండి, కానీ 7 కంట ఏంటంటే ఇప్పుడు పైన ఉన్న వాళ్ళందరి కిందకు వస్తే వాళ్ళందరినీ కలిపి ఒక పెద్ద దాంట్లో తీసుకెళ్తారంట. కానీ ఇప్పుడు మనకి 7 అంటే టైం వస్తే ఇదిగోండి 6 అవుతుంది, ఇంకా గంట ఉండాలి. సో మనం కిందకి వెళ్ళిపోతే మనం అక్కడ పోఖ్రా దగ్గర ఏమన్నా, సో ఆ పోఖ్రాలో కొన్ని ఏరియాస్ కవర్ చేద్దాం మనం. ఇప్పుడు ఈ గంట ఇక్కడ టైం వేస్ట్ ఎందుకు, అందుకని నేను మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. మనమైతే పోఖ్రా సిటీలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందండి. మనం ఏం చేద్దామంటే, సో ఈ నైట్ టైంలో పోఖ్రా సిటీ ఎలా ఉంటుంది అసలు అనేది ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇవన్నీ ఇక నైట్ టైంలో పోఖ్రా వీధులు అన్నీ కూడా ఇలా ఉంటాయి కలర్గా. ఇవ్వండి ఇంకా అలా స్పాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీకు తెలిసిందేగా, మసాజ్ సెంటర్లు, స్పాలు. ఇంక ఇలాగా అందరూ షాపుల్లో కూర్చొని ఇలా వాళ్ళ డ్రింక్స్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. మీరు చూస్తున్నారుగా, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అలా తాగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఏకంగా లిక్కర్ షాప్ ఉంది. నేపాల్లో వైన్ షాప్కి వెళ్ళాలనుకుంటే సపరేట్గా వెళ్ళాల్సిన పని లేదండి. మీరు ఏ షాప్కి వెళ్తే అదే వైన్ షాప్ అనమాట. చూస్తున్నారు ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయో. మందు ప్రియులందరికీ ఇంకా సూపర్ పండగే అదనమాట. ఇక్కడ చూడండి ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో. ఇంకన్ని రకాల షాపులు అయితే ఉంటాయి. మీరు చూస్తున్నారుగా, ఇక్కడ చూడండి నేపాల్లో పోలీసులు అయితే ఈ విధంగా ఉంటారండి. వాళ్ళ వెహికల్, వాళ్ళ డ్రెస్సులు అన్నీ బ్లూ కలర్లోనే ఉంటాయి. ఇదిగోండి ఇంకా అది. ఇవన్నీ ఇంక ఇలా
క్లబ్, డ్యాన్స్ బార్లు ఇలా ఉంటాయి అన్నమాట. సైకిల్ కూడా రెంట్కి ఇస్తారు ఇక్కడైతే. ఇంక ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. స్పా, నేపాల్లో మెడికల్ షాప్ వచ్చి ఇలా, ఇవ్వండి హాస్పిటల్. ఇక నేపాల్ దేశంలో పోఖ్రా సిటీ యొక్క నైట్ లైఫ్ ఈ విధంగా ఉంటది అన్నమాట. ఇవ్వండి ఇక్కడ కూడా మసాజ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి, బార్లు అయితే అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం స్ట్రీట్ నెంబర్ 16లోకి వెళ్తే అక్కడ ఏదో క్రాస్ రోడ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుందంట. అక్కడ ఈ నేపాల్ యొక్క ట్రెడిషనల్ ఫుడ్, అంటే దాన్ని తకాలి ఖానా అని ఏదో అంటారంట. సో అది ట్రై చేద్దాం ఒకసారి. ఎంత ఉంటుందో తెలీదు, నేపాల్ కరెన్సీలో 1000 రూపాయలు ఎంతో అన్నారు. మరి నేపాల్ వచ్చి నేపాల్ది ఆ ట్రెడిషనల్ ఫుడ్ చూపిపోతే ఎలా? సో ఒకసారి ట్రై చేద్దాం, అది కూడా మీరు కూడా చూసినట్టు ఉంటుందిగా. స్ట్రీట్ నెంబర్ 16 ఉందో ఏమో. ఇదిగోండి ట్యాక్సీలకి ఇట్లా స్టాండ్ ఉంటుంది అనమాట, కనపడుతుంది కదా ట్యాక్సీ స్టాండ్ అని. ఇదే అండి స్ట్రీట్ నెంబర్ 16. ఇటు వెళ్ళిపోదాం. ఓ బంగ్లాదేశ్ రెస్టారెంట్ అంట. ఇదిగోండి బంగ్లాదేశ్ రెస్టారెంట్ అంట. ఇక్కడ ఏం లేవుగా. స్ట్రీట్ నెంబర్ 16 అన్నాడు ఆయన. ఇక్కడికి వస్తేనేమో అసలు ఇక్కడ అన్నీ ఏవో ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ ఇవన్నీ 16 ఎండ్ వరకు వచ్చేసాం. మరి ఇక్కడ ఏం కనిపించట్లేదే. వచ్చేసి బూమ్రాంగ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ వచ్చి మనకి నేపాల్ ట్రెడిషనల్ డ్యాన్స్ షో అయితే జరిగిద్దంట. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. నేను అడిగే వాళ్ళని, ఓకే చూడండి నో ప్రాబ్లం అన్నారు. ఒకసారి చూద్దాం అంతలోకి. ఈ విధంగా ఉందండి లోపల రెస్టారెంట్. ఇదిగోండి కనపడుతుంది కదా, ఎవ్రీ ఈవినింగ్ నేపాలీస్ ట్రెడిషనల్ డాన్స్ షో అంటది. వినండి ఒక 2 నిమిషాలు, మీకు కూడా తెలుస్తుంది అసలు నేపాలీ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి. ఇదిగోండి ఇది వచ్చేసి ఇక్కడ మెన్యూ అన్నమాట. వోడ్కా, రమ్ము, బ్రాందీ అన్ని ఉన్నాయి చూడండి. లోకల్ స్వీట్ అన్ని రేట్లు చూసారు ఎలా ఉన్నాయో. సిగరెట్లు కూడా ఉన్నాయి. చూసారుగా ఎలా అనిపించింది. నేపాల్ వస్తే అందరు పబ్బులు చూపెడతారు కానీ ఇవి ఎవరు చూపెడతారండి, కానీ నేను చూపెట్టా. సో నేపాల్ ట్రెడిషనల్ ప్రోగ్రాంలు, వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ కల్చర్ అలా ఉంటుంది అనమాట. సో ఇంక ఇప్పుడు మీకు ఏం చూపించాలా అనుకున్నా, నైట్ లైఫ్ చూపించేసా. అక్కడ లోపల మీకు ఆ ట్రెడిషనల్ ప్రోగ్రాంలో ఆ ట్రెడిషనల్ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూపించేసా. ఇప్పుడు ఇంకా తకాలి ఖానా ఒకటి, దాన్ని వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ని తకాలి ఖానా అంటారంట. అదొక్కటి దొరికితే, ఆయన చెప్పిన రెస్టారెంట్ అయితే నాకు కనిపించలే. ఆ స్ట్రీట్ నెంబర్ 16 నుంచి బయటకు వచ్చేసాను. సో ఇంక అలా తిరుగుతున్నా మరి ఈ వీధుల్లో పడి. ఇది చూడండి ఎక్కడికి పోయినా ఈ మంది అయితే. అది ఎక్కడ ఉంటుందో చూద్దాం, దొరికితే అది కూడా తినేసి మీకు అసలు నేపాల్ ట్రెడిషనల్ ఫుడ్ ఎలా ఉంటుందో అది కూడా చూపించేస్తా. అయిపోతుంది, దాంతో అయిపోద్ది అనమాట. ఓకేనా. అలాగా ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ 10 తర్వాత పబ్బులు ఓపెన్ అవుతాయి. సో కుదిరితే పబ్బుల్ని కూడా చూపెడతా. దీంతో ఈ రోజుతో పోఖ్రాలో ఇదే చివరి వీడియో అనమాట. ఇంకా రేపు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. సో నేనేం చేసినా ఈరోజే చేయాలి, మీరేం చూసినా ఈ వీడియోలోనే చూడాలి. అండి నైట్ టైము ఫివా లేక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారుగా, ఇంకంతా బోటింగ్ గీటింగ్ అంతా క్లోజ్ అనమాట.
రెస్టారెంట్కి అయితే వచ్చేసా. బాయ్ ఎగ్ చికెన్ థాలి. చికెన్ తక్కాలి ఎగ్. సో నేనైతే మన చికెన్ తక్కాలి సెట్ అయితే చెప్పేసా. సో రాగానే మీకు ఎలా ఉంటుందని చూపించేస్తా, మీరు మాత్రం వీడియోని చూస్తూ ఉండండి. అండి మన చికెన్ తక్కాలి సెట్ అయితే వచ్చింది చూడండి. రైసు, ఇది వచ్చేసి ఏదో ఆనియన్ అనుకుంటా, ఇది కొన్ని ఫ్రైస్, చట్నీ, పెరుగు, ఇదిగోండి ఇది వచ్చేసి ఆలు కర్రీ అనమాట. ఇదిగోండి ఇది దాల్ అనమాట. మీకు కావాలనుకుంటే దాల్తో కూడా దాల్ బాట్ సెట్, మీకు దాల్ బాట్ అని ఉంటుంది అనమాట, అది అన్లిమిటెడ్. ఇది చికెన్ కర్రీ, ఇది వచ్చేసి పాపడు వీళ్ళ స్టైల్లో సలాడ్. సో ఇదనమాట. సో దీన్ని మనం తక్కాలి అని అయితే అంటారు ఇక్కడ. ఫుడ్ అయితే తినేసాంగా, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9:53 అవుతుందండి. సో చూద్దాం మరి పబ్లు ఏమైనా ఓపెన్ అయినా చూసి అది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. 10ంటికి కూడా ఇంకా జనాలు బాగానే తిరుగుతున్నారు, షాపులు కూడా అన్ని మ్యాక్సిమం ఓపెన్ ఉన్నాయి. పబ్బులు అంటే ఇంక ఇప్పుడే ఓపెన్ చేస్తారు అనుకోండి. ఇదిగోండి క్యాసినో కూడా ఉంది, ఇదిగోండి క్యాసినో కూడా ఉంది అనమాట. మీరు ఎవరన్నా వస్తే అలాంటివి అయితే ట్రై చేయమాకండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటాం. మనం క్లబ్ 16 లోపలికి అయితే వచ్చేసాం. లోపలైతే ఈ విధంగా ఉంది. మరి ఫ్రీ ఎంట్రీయా డబ్బులు అనేది చూద్దాం ఒకసారి. సో ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, లోపలైతే ఈ విధంగా ఉంది. క్లబ్ 16 అంట. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవాలండి. మనకి ఏంటంటే ఇంకా 10కి ఓపెన్ చేస్తారు. రాత్రి 10 నుంచి పొద్దున్నే 6 వరకు అయితే మొత్తం ఇది ఓపెన్ ఉంటుందంట. సో ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి ఇంకా 1 మినిట్ అయితే ఉంది. ఓపెన్ అయితే చేశారండి. ఇంకొకసారి లోపలికి వెళ్ళిపోయి మీకు అది కూడా లోపల ఎలా ఉందని చూపించి ఇంకా మనం వెళ్ళిపోదాం రూమ్కి అయితే. ఎంట్రీ అనమాట, అంతా చెక్ చేసి అయితే పంపిస్తారు. ఖచ్చితంగా షూస్ ఉండాలి, షూస్ ఉంటేనే పంపిస్తారంట అండి. ఇక్కడ ఏంటంటే ఇట్లా ఇలాంటి ఐటమ్స్ అయితే సెల్ఫీ స్టిక్ ఇవన్నీ ఎలా అయితే లేవంటండి. సో ఇక్కడ మీరు కౌంటర్ చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడైతే మనం ఇట్లా మన పేరు అయితే రాసి ఇలా పెట్టేసి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళొచ్చాక మళ్ళీ తీసుకోవచ్చు. సో ఇదిగోండి ఇంకా లోపలికి వస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడే ఓపెన్ చేయటం వల్ల క్రౌడ్ అయితే లేదని చెప్పాడండి. సార్ క్రౌడ్ అయితే లేదు, మీకు కావాలనుకుంటే 12 తర్వాత వస్తుంది, సో లోపల ఎంజాయ్ చేయండి అప్పటి వరకు అని చెప్పి అన్నాడు. నేను జస్ట్ ఓన్లీ 10 మినిట్సే చూస్తానండి అని చెప్పి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట లోపల. ఇవన్నీ చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్స్తో ఇలా. ఇంక ఇదంతా ఏంటంటే అండి మొత్తం బార్ అనమాట. ఇదంతా డ్యాన్స్ ఫ్లోర్, ఇక్కడ డ్యాన్స్ చేస్తారు అనమాట. ఆ పైన డీజే పెడతారు. సో ఇంకా డీజే పెట్టగానే అందరు ఇక్కడ ఎగురుతారు అనమాట. తెలిసిందేగా, చాలా సినిమాలో చూసుంటారు. ఇదిగోండి వే టు లాంగెస్ట్ బార్, ఇంకోటి కూడా ఉందంట లోపల. సో ఇంక ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి మొత్తం బాగా సెటప్. ఇవన్నీ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇంకదండి క్లబ్ని అయితే మీరు చూస్తారు కదా, నాకు ఫస్ట్ టైమే, నేను ఎప్పుడు చూడలేదనుకోండి. సో ఇంకా మీకు కూడా చూపించేసేగా ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:27 అవుతుంది. ఇంకా మన రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిన తర్వాత బ్లాగ్ నేను చేసేస్తా. యాక్చువల్లీ 12 వరకు ఉండండి సార్, మీకు మంచిగా జనాలు బాగా వస్తారు, సో మీ వీడియో కూడా బాగుంటుంది, మీకు మంచిగా ఉపయోగపడిద్ది అన్నారు. నేను ఇప్పుడు 12 అంటే ఇంకా ఏమైనా తక్కువ ఉందండి, ఇంకా 1.5 hour ఉంది. సో నేను మళ్ళీ రేపు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, నాకు వీడియోస్ ఎడిట్ చేసుకునేవి ఉన్నాయి. సో అందుకని చెప్పి నేనైతే ఇంకా లేదులేండి అని చెప్పి మీకు జస్ట్ చూపించడం కోసం అని చెప్పి ఆ వీడియో వరకు తీసేసుకొని ఇంకొచ్చేస్తున్నాను అనమాట. ఇంకా 10 తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట నైట్ ఓక్రా. ఇప్పుడు మామూలు షాపులు మొత్తం క్లోజ్ అయిపోయి పబ్బుల రాజ్యం అనమాట. ఇంకా పబ్బులన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇంకా పోక్రాలో 10 తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 వరకు మొత్తం పబ్బుల రాజ్యం, పబ్బులు క్లబ్బులు. ఇక్కడే లీవీస్ అని ఒక క్లబ్ ఉందండి, అది కూడా సేమ్. ఆయన ఏంటంటే సార్ మీరు క్లబ్లోకి వస్తారా అని అడిగారు. నేను సర్లే ఇంకోటే కదా, ఇంకోటి కూడా చూపించేద్దాం, ఇది ఎట్లా ఉంటుంది అనుకుంటే మనోడు మినిమం ఎంట్రీ టికెట్ ఏదైనా తీసుకోవాలి, బేసిక్ 500 అని అన్నాడు.
500 అంటే మన కరెన్సీలో ఎంత మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా. సో ఒకవేళ తీసుకుంటే మరి లోపల మనకి ఏంటి అని అడిగాను నేను. అంటే 500కి మనకి లోపల ఏమన్నా ఇస్తారా ఏంటి అని అడిగా. అయితే అయ్యా సార్ మీకు ఒక బీరు లేదా ఒక రెడ్ బుల్ లేదా జ్యూస్, సో ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు ఆ డ్రింక్ని ఎంజాయ్ చేస్తూ మీ బ్లాగ్ షూట్ చేసుకోవచ్చు అన్నారు. నార్మల్గా అయితే వెళ్ళొచ్చు, కానీ నేను ఆల్రెడీ మీకు అది చూపించేసాగా క్లబ్ 16. ఇక మళ్ళీ ఇందులో అయినా అందులో అయినా ఒకటే పాట, ఇంకేం కొత్తగా ఉండదు. కాకపోతే జనాలు ఉంటే బాగుండు, ఇప్పుడే జనాలు అయితే లేరు కదా. సో అందుకని ఇంకా నేను కూడా వెళ్ళదలుచుకోవాలి. ఒకవేళ ఇప్పుడు జనాలు అందులో బాగుండుంటే సరే అని చెప్పి వెళ్ళి చూపించాను మీకు ఎలా ఉంటుంది. సో ఇంకా నేను ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:48 అవుతుంది అనమాట. వచ్చేదారిలో అంటే ఇక్కడ ఇంకా కొన్ని దేశీ పబ్బులు కూడా ఉన్నాయండి. అంటే ఇంకా పబ్బుల్లో ఇంకా అమ్మాయిలు వీళ్ళు బాగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు, మీరు సినిమాల్లో చూసినట్టుగా దారుణంగా ఉంటాయి. సో అందుకని నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే మంది ఏ సర్టిఫికేట్ కాదు కదండి, యూ సర్టిఫికేట్, కంప్లీట్ ఫ్యామిలీ వీడియోస్ అనమాట. సో అందరూ చూసే విధంగా ఉండాలి. సో అందుకని నేను అట్లాంటి ఏది చూపించలే. ఇంక ఇవి కూడా ఈ పబ్బులు అంటారా, ఇది నార్మల్గా నేనేమి మరీ చండాలంగా అయితే ఏం చూపించలేదు కదా. సో బేసిక్ థింగ్స్ కంపల్సరీ నేను చూపిస్తాను, అంటే అది ఏ దేశం వెళ్ళినా సరే ఎక్కడైనా సరే. ఇంక ఈ వీడియోలో అయితే అంతే అండి. ఇక్కడతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. ఎలా అనిపించింది ఈ వీడియో, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో ఇంకేముందండి, ఇప్పటి వరకు ఈ వీడియోని మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.